ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న మనకి నోటిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత ఈ వీడియోని ఒక లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మనకి బిహెచ్ఎల్ నుండి ఇంజనీరింగ్ ట్రైనీ మరియు సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ కోసం భారీగా బిహెచ్ఎల్ వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంస్థలో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్స్ అయితే ఉంటుంది. అక్కడ నుండి మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అన్నమాట, అందరికీ తెలిసిందే. ఈ సంస్థ నుండి ఇంజనీరింగ్ ట్రైనీ సూపర్వైజర్ ట్రైనీ రిక్రూట్మెంట్ కోసం భారీగా రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ అన్ని రకాల పొజిషన్లు అయితే మనకి ఇక్కడ రిక్రూట్ అయితే చేస్తున్నారు. అన్ని వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకి 150 ఓపెనింగ్స్ తోటి ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్ల కోసం రిక్రూట్ చేస్తున్నారు. ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేది కూడా 150తో వేకెన్సీస్ తోటి రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. సో మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి మన తెలుగు స్టేట్ వాళ్ళకి వచ్చేసి వైజాగ్ లొకేషన్లో అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క వైజాగ్ ప్లాంట్లో కూడా మీరు వర్క్ అనేది కూడా చేయొచ్చు. దాంతోపాటు బెంగళూరు, ఇతర లొకేషన్స్లో అయితే మనకి సెక్టార్ సైట్స్లో అయితే ఉన్నాయన్నమాట. సో దీంట్లో మనకి ఈ యొక్క ఇంజనీరింగ్ ట్రైనీ పొజిషన్ల కోసం ఎవరైతే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కెమికల్, మెటలర్జీలో ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సెకండ్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ 250 సూపర్వైజర్ ట్రైనీ టెక్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారనమాట. ఈ ఓపెనింగ్స్ కోసం ఏదైతే హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు ఇటువంటి లొకేషన్స్లో అయితే మనము ఈ సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్ల కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీంట్లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ పొజిషన్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కూడా ఈ యొక్క పొజిషన్ల కోసం మీరు అప్లికేషన్ ఇది కూడా చేసుకోవచ్చు అనమాట. సో యూనిట్ బట్టి మనకి ఇక్కడ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అది మీరు నోటిఫికేషన్లు అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. పొజిషన్ వచ్చేసి ఇంజనీరింగ్ ట్రైనీ అనమాట. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ డిపార్ట్మెంట్లో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ పొజిషన్ల కోసం ఎవరైతే ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెటలర్జీలో ఏదో ఒక బ్రాంచ్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్ టు మనకి 27 years పాటు అయితే ఇక్కడ ఏజ్ లిమిటెడ్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి. సెకండ్ పొజిషన్ వచ్చేసి సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇంజనీరింగ్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎనీ రికగ్నైజ్డ్ కాలేజ్ నుండి మినిమం 65% ఉంటే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 60% ఉంటే సరిపోతుంది, అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి 27 years పాటు మనకి ఏజ్ లిమిటెడ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. మెకానికల్లో రిలవెంటెడ్ బ్రాంచెస్ ఏదైతే సబ్ స్ట్రీమ్స్ ఉంటాయో వాళ్ళు వచ్చేసి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. క్లియర్ నోటిఫికేషన్లు అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా కేటగిరీ బట్టి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఈ యొక్క పొజిషన్ల కోసం అయితే చేసుకోవచ్చు. సో మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారనమాట. దాని మార్క్స్ షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఫర్దర్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్కి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి వీళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈ యొక్క ఉద్యోగాలను అయితే మనము చేసుకోవచ్చు. సో ఫైనల్ మెరిట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నుండి 75% ఉంటుంది. ఇంటర్వ్యూ స్కోర్ బట్టి 25% ఉంటుంది. అలా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి వీళ్ళు మనకి పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే
జరుగుతుంది. ట్రైనింగ్ స్టైఫండ్ విషయానికి వస్తే మనకి ఎవరైతే ఈ యొక్క ఇంజనీరింగ్ ట్రైనీలో వచ్చేసి మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. డ్యూరింగ్ ట్రైనింగ్లో మనకి 50,000 వరకు పే అయితే చేస్తారు. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ట్రైనీ విల్ బి ఆర్ ఇంజనీరింగ్ కింద మీకు పొజిషన్ ఇచ్చి 60,000 నుండి 1.8 సో 1,80,000 వరకు ఫర్ మంత్ శాలరీ వచ్చే విధంగా మనకు ఉంటారు. దాంతోపాటు మనకి అదర్ బెనిఫిట్స్ ఉంటుంది. ఎవరైతే సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్ల కోసం ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి 1 ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్లో 32,000 అయితే పే చేస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 32,000 నుండి 1,20,000 వరకు అయితే మీకు పే స్కేల్ రావడం అయితే జరుగుతుంది. సూపర్వైజర్ పొజిషన్ అయితే ఇస్తారనమాట. దాంతోపాటు సర్వీస్ అగ్రిమెంట్ అని, మెడికల్ స్టాండర్డ్స్ అని ఇవన్నీ ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ చేసుకోండి. ఎవరైతే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 60 మనకి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ నార్మల్గా 600 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 400 రూపాయలు ఉంటుంది. సో టోటల్ మనకి 1072 అయితే మీరు కట్టాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఉండదు. ప్రాసెసింగ్ ఫీజు మాత్రం 400 అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. టోటల్ 472 రూపాయలు అయితే మనకు విత్ ప్లస్ జిఎస్టీ కాబట్టి మీరు ఫీజు అనేది కూడా పే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడవచ్చు. షెడ్యూల్ డేట్ వచ్చేసి మనకి 1 ఫిబ్రవరిని ఇవ్వడం జరిగింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి వరకు మీరు ఆన్లైన్ ద్వారా అయితే చేసుకోవచ్చు. సో డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్లో అయితే ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఈ వెబ్సైట్కి రిఫర్ చేసి అప్లై చేసుకోగలరు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.